సమాజ అభ్యున్నతికి సమాజ స్థాపనకు సంత్ రవిదాస్ చేసిన సేవలు ఎనలేనివని బీజేపీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి తెలిపారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో సంత్ రవిదాస్ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి హాజరై బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు శ్రీ బాకీ నరసింహ, ఎస్సీ మోర్చా సీనియర్ నాయకులు చింత ముత్యాలరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి పోతెపాక లింగస్వామిలతో కలిసి సంత్ రవిదాస్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజ అభ్యున్నతికి సమాజ స్థాపనకు సంత్ రవిదాస్ చేసిన సేవలు ఎనలేనివని, ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా మాజీ జిల్లా అధ్యక్షులు పెరిక మునికుమార్, జిల్లా ఉపాధ్యక్షులు మోహన్ రెడ్డి, టూ టౌన్ అధ్యక్షులు మిర్యాల వెంకన్న, నల్గొండ మండల అధ్యక్షులు అనిల్ కుమార్, కార్యాలయ కార్యదర్శి మంగళపల్లి కిషన్, కార్పొరేటర్ అక్కెనేపల్లి బలరాం, జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ శివ, వన్ టౌన్ కన్వీనర్ పెరిక నరసింహ, పోకల దశరథ, జిల్లా కార్యవర్గ సభ్యులు దాసరి వెంకన్న, తిరందాస్ కనకయ్య, కందుకూరు సుధాకర్, మండల ఉపాధ్యక్షులు చింతపల్లి వెంకన్న, మండల సీనియర్ నాయకులు పనస సురేష్, చామకూర మహేష్, ఎస్సీ మోర్చా టౌన్ అధ్యక్షులు రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. సంతు రవిదాస్ గారి 650వ జయంతి సందర్భంగా ఈరోజు దీపోత్సవ కార్యక్రమం జరుపుకోవడం జరిగింది. సంతు రవిదాస్ గారు ఒక పేద కుటుంబంలో పుట్టి, కాశ్మీరులో పేద కుటుంబంలో పుట్టి హిందూ ధర్మాన్ని ఎత్తుకొని హిందూ ధర్మం కోసం, హిందూ ధర్మం ఎలా ఉండాలో, హిందూ ధర్మానికి కులాలు కాదు, అందరూ మానవులు సమానులని హిందూ ధర్మాన్ని ఎత్తుకొని ఇవాళ మానవుడు మాధవుడుగా, నారాయణుడు నరుడు నారాయణగా అనే నిరూపించిన సంతు రవిదాస్ గారి జయంతి ఉత్సవాలు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు 6 నెలల కార్యక్రమం నిర్వహించాడు. ఈ రోజు నుండి 6 నెలల వరకు ఈయన కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. అందుకని ఈరోజు మరి ఆఫీసులో మరి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఒకరోజు అక్కడ ఉండబడేటువంటి మొఘల్ చక్రవర్తి ఇది ఏందో చూద్దాం అని సంత్ రవిదాస్ దగ్గరికి వచ్చిండు. వచ్చి ఒక వేషం, కపట వేషం వేసుకొని వచ్చి, నాకు కుష్ఠరోగం ఉంది, నేను కుష్ఠరోగం నుండి బాగుపడాలి, నాకు ఈ తీర్థం ఇవ్వండి అని చెప్పిండు. మంచిగా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి ముసుగు కప్పుకొని వచ్చేసారు రాజు. ఆ విధంగా రావటం వల్ల సరే నీ మనసులో ఏ కోరుకుందో అదే తీసుకొని తీర్థం ఇచ్చిండు. ఆ చెప్పులు కుట్టే తీర్థాన్ని ఇచ్చిండు. అది తాగి ఆ రాజు మొత్తం ఒళ్ళెల్పున కురుపులు అయ్యి కుష్ఠరోగి మారిపోయి అప్పటికప్పుడు చాలా ఇబ్బందులు పడుతుంటే చూసి, మహానుభావుడా, నేను మీ యొక్క శక్తిని పరీక్ష చేద్దామని అనుకున్నా, కానీ నాకు కుష్ఠరోగం లేదు, ఏది లేదు, నేను మంచిగా ఉన్నా. ఇప్పుడు ఈ నీళ్ళు తాగినాక నాకు కుష్ఠరోగం వచ్చింది, దీన్ని ఎట్లయినా నాకు ఈ కుష్ఠరోగం లేకుండా చేయని ఆ సంత్ రవిదాస్ కాలం మీద పడితే, నువ్వు ఏ ఉద్దేశంతో కోరుకుంటే ఆ ఉద్దేశం అవుతుందని మళ్ళీ ఆ నీళ్ళు ఇస్తే మంచిగా ఆరోగ్యంగా అయ్యాడు. అట్లా ఈయన చాలా గొప్ప వ్యక్తి. ఈయన మీరాబాయికి గురువుగా వ్యవహరించిండు, శ్రీకృష్ణ భక్తునిగా వ్యవహరించిండు. సంత్ రవిదాస్ గారి యొక్క జయంతులు ఘనంగా నిర్వహిస్తూ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో కూడా దేశవ్యాప్తంగా కూడా ఈ యొక్క కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. మానవత్వంలో మన మనసు నిర్మలంగా ఉన్నప్పుడే మనిషి మార్గాన్ని ఎంచుకుంటాడు. ఆ మంచి మనసుతోటి ఏ విధమైనటువంటి ఆరాధన చేసినా దేవుడు ఎక్కడైనా కొలువుండి మనందరికీ మంచి చేస్తాడని చెప్పినటువంటి గొప్ప మహానుభావుడు. ఈరోజు దళిత సామాజిక వర్గంలో జన్మించి ఈరోజు చెప్పులు కుట్టేటువంటి వృత్తి నుంచి వారు ఈరోజు సంతు రవిదాస్గా సంతుగా ఎదిగి సాధు సంతుల సంతతిని, ఈ దేశం సౌభాగ్యాన్ని వెలుగెత్తి చాటినటువంటి గొప్ప వ్యక్తి సంతు రవిదాస్ గారు. కాబట్టి వారి యొక్క జయంతి ఉత్సవాలను భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా కేంద్రంలో కార్యాలయంలో కూడా ఘనంగా నిర్వహించుకోవడం జరిగిందని మీ అందరికీ తెలియజేస్తాం.